ఇక్కడ చూస్తున్నారా ఫ్రంట్ కొంచెం అంతా చీకటి ఉంది, స్ట్రీట్ లైట్స్ లేవు ఇక్కడ. ఇక్కడ ఒకసారి వేసి చూపిస్తే ఎలా ఉంటుందో చూడండి. ఎట్టుందో మొత్తం లిట్ అయిపోయింది అసలు దారంతా. ఇది వచ్చి ఎల్లో లైట్ లో బీము, ఇది వచ్చి వైట్ లైట్ లో బీము. ఇప్పుడు మన గ్రే హౌర్స్కి కొత్త కళ్ళు పెట్టడానికి వెళ్తున్నా. అదే కొత్త కళ్ళు అంటే ఫాగ్ లైట్స్. బ్రో డూ హ్యావ్ హెచ్ఏజీ ఫాగ్ లైట్స్ డ్యూయల్ లెన్స్ వల్ల అయినా 60+60. సో గాయస్ మన గ్రే హౌర్స్కి అయితే కళ్ళు పెట్టేస్తున్నాం. అండ్ దీనికి వచ్చి ప్రొజెక్టర్ లైట్ వస్తుంది. ఇది ప్రొజెక్టర్ ఎల్ఈడి, పైన హై బీము, కింద లో బీము. లో బీమ్ మాత్రం స్ప్రెడ్ బీభత్సంగా ఉంటుంది. సో గాయస్ ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్ కలర్ది, ఇదే మన రాయల్ ఎన్ఫీల్డ్ వాడే యాక్సెరిక్ కేబుల్ ఇచ్చాడు. ఇంకా మనకైతే దిగులే లేదు. ఎంత రాత్రి బండి తీసినా కూడా మనకు లైట్స్ ఉంటాయి. సో వ్లాగ్లో కూడా మీకు బాగా కనిపిస్తుంది. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. మనం ప్రజెంట్ బెంగళూరులో అయితే ఉన్నాం. నేను ఇప్పుడు మన గ్రే హౌర్స్కి కొత్త కళ్ళు పెట్టడానికి వెళ్తున్నా. అదే కొత్త కళ్ళు అంటే ఫాగ్ లైట్స్. ఇన్ని రోజులు మన దానికి ఫాగ్ లైట్స్ లేవు అన్న అవసరం కూడా రాలేదు. ఈ మధ్య మనం రైడ్స్కి వెళ్తుంటే మొత్తం మోస్ట్ ఆఫ్ ద రైడ్స్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేలాగా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ అంటే 4, 5, 3 ఆ టైంలో స్టార్ట్ అయ్యేలాగా ఉన్నాయి. ఆ టైంలో స్టార్ట్ అయితే లైట్ వల్ల అసలు ఏం కనిపించట్లేదు ముందర. అది కాకుండా నేను ఆ టైంలో వ్లాగ్ కూడా చేయలేకపోతున్నా సరిగ్గా లైట్ లేనందువల్ల. మీరు ముందు వ్లాగ్స్లో చూసుంటే అర్థమైపోయి ఉంటుంది మీకు. సో అందుకనేసి ఫైనలీ మన గ్రే హౌర్స్కి అయితే ఫాగ్ లైట్స్ పెట్టిస్తున్నా. మోటో డ్రిఫ్ట్ అని చెప్పి ఒక బైక్ యాక్సెసరీ షాప్ ఉంది, అండ్ లైక్ రైడింగ్ గేర్స్ అన్నీ అమ్ముతారు అక్కడ. సో నేను అక్కడికైతే వెళ్తున్నా ఇప్పుడు. అండ్ ఫాగ్ లైట్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. నా మైండ్లో ఒక ఫాగ్ లైట్ ఉంది. సో అక్కడికి వెళ్తే అది అడుగుతా, అది ఉంటే పెట్టిస్తా, లేకపోతే స్టాక్ తెప్పించి తర్వాత పెట్టిస్తా. హెచ్ఏజీ ఫాగ్ లైట్స్ పెట్టిద్దాం అనుకుంటున్నా. హెచ్ఏజీ మీకు తెలిసి ఉంటుంది బ్రాండ్. ఇండియాలో బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాండ్స్ 2 ఉన్నాయి ఈ ఫాగ్ లైట్స్కి. ఒకటి వచ్చి మ్యాట్ డాక్, ఇంకోటి వచ్చి హెచ్ఏజీ. హెచ్ఏజీ వచ్చి చైనా వాడిది, బట్ అయినా లైటింగ్ బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అందుకని హెచ్ఏజీకి వెళ్తున్నా. హెచ్ఏజీలో కూడా డ్యూయల్ లెన్స్ అని వస్తుంది అనమాట. నార్మల్ ఎల్ఈడి లైట్స్ కాకుండా ప్రొజెక్టర్ ఎల్ఈడి లైట్ అది. సో ఆబ్వియస్లీ లైట్ అయితే చిన్నది, ఎక్కువ పవర్ కూడా ఉండదు, కానీ త్రో బాగుంటుంది. అసలు మీరు నా నెల్లూరు బీచ్ వ్లాగ్ చూసినట్టయితే అసలు ఏం కనిపించుండదు మీకు. రోడ్డు మొత్తం ఫాగ్తో నింపేసి ఉంటుంది. ఫాగ్ ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అసలు ఫాగ్ లైట్ లేనందువల్ల. ఫాగ్ లైట్ ఉంటే ఏమవుద్దంటే ఫాగ్ ఉన్నప్పుడు ఎల్లో లైట్ వల్ల కొంచెం విజిబిలిటీ చాలా ఇంక్రీజ్ అవుద్ది మనకి. సో ఆ మోటో ట్రిప్ వచ్చి ఇందిరానగర్లో లొకేట్ అయింది. ఆ ఇందిరానగర్ నా రూమ్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు మనం డిఆర్డిఓ వాళ్ళ ఏరియా నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని గోప్రో ఆఫ్ చేస్తున్నా. అక్కడైతే కెమెరా నాటలోడు. డిఆర్డిఓ జోన్ నుంచి బయటకి అయితే వచ్చేసాం. మేము ఆన్లైన్లో కూడా ప్రైస్ అయితే చెక్ చేసి హెచ్ఏజీ ఫాగ్ లైట్స్ అది వచ్చి 5K పడుతుంది. సో నార్మల్గా ఫాగ్ లైట్స్ ఏమైనా ఫిక్స్ చేయాలంటే కంపెనీ వారంటీ వాయిడ్ అవ్వకుండా వైరింగ్ హార్నెస్ యూస్ చేస్తారు. సో మన దానికైతే వైరింగ్ హార్నెస్ కూడా అవసరం లేదు. సో నేను చెప్పే మోడల్ వచ్చేసి 2 లైట్స్ ఉంటాయి అన్నమాట ఒకే ప్రాజెక్టర్లో. ఎల్లో లైట్ అండ్ వైట్ లైట్ 2 ఉంటాయి. ఇంకా కాసేపట్లో చూపిస్తాం మీకు. అది వచ్చేసి ఈచ్ 60 వాట్స్. సో ఒక లైట్ 60 వాట్స్, ఇంకో లైట్ 60 వాట్స్, టోటల్ కంబైన్ 120 వాట్స్. సో ఈ ఫాగ్ లైట్స్ అనేది నా ఓన్ సేఫ్టీ కోసం పెట్టించుకుంటున్నా. ఇవి సిటీలో తిరిగేటప్పుడు అయితే అసలు ఆన్ చేయకూడదు. నేను ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు మరీ డార్క్ సిచ్యువేషన్లో ఉంటే తప్ప యూస్ చేయను. అది ఓన్లీ నా సేఫ్టీ కోసమే పెట్టుకుంటున్నా. అండ్ ఫాగ్ లైట్స్ కూడా పోలీసులు పట్టుకుంటారు, ఇల్లీగల్ అంటారు. కానీ మీరు ఎప్పుడు ఫాగ్ లైట్స్ పెట్టినప్పుడు ఫాగ్ లైట్స్కి పైన ఏదో ఒకటి కవర్ చేయాలన్నమాట. ఏదో ఒకటి కవర్ చేస్తే వాళ్ళేం ఆపరు. ఇన్కేస్ ఆపినా కూడా మామూలుగా ఇండియా మోటార్ వెహికల్ యాక్ట్ రూల్ ప్రకారం మన హెడ్లైట్ ఉంటుంది కదా, మన హెడ్లైట్కి పైన అయితే ఉండకూడదు. మన హెడ్లైట్ కిందే మౌంట్ చేసుకోవాలి. మన హెడ్లైట్కి పైన మౌంట్ చేసుకుంటే సపోజ్ హెడ్లైట్ ఉంది కదా, ఈ హెడ్లైట్ మౌంట్ చేసుకున్నాం అనుకో ఖచ్చితంగా ఆఫ్ పైన వేస్తారు. ఎప్పుడు హెడ్లైట్కి కిందే మౌంట్ చేయాలి ఫాగ్ లైట్స్. నేను ఫాగ్ లైట్స్తో పాటు శాడిల్ బ్యాగ్స్ కూడా కొనాలి. వెళ్ళి చూస్తా, ఏమైనా శాడిల్ బ్యాగ్స్ నచ్చిందంటే తీసుకుంటా, లేకపోతే ఒక 1 వీక్ తర్వాత చూసి నిదానంగా ఆర్డర్ పెట్టుకుంటా శాడిల్ బ్యాగ్స్. ఈ సెటప్ అంతా ఎందుకంటే మనకి త్వరలో కొడైకెనాల్ రైడ్ ఉంది. సో ఒక 4 డేస్ రైడ్ ఉండిపోతుంది. సో టోటల్ 8 బైక్స్ అనమాట. పెద్ద గ్యాంగ్తో రైడ్ వేస్తున్నాం. సో దానికని ఈ సెటప్ అంతా. యా ఇదే వచ్చేసాం మోటో డ్రిఫ్ట్కి. పెద్ద పెద్ద బ్రాండ్లు ఉన్నాయి ఇక్కడ. బ్రో డూ హ్యావ్ హెచ్ఏజీ ఫాగ్ లైట్స్ డ్యూయల్ లెన్స్ वाला है ना 60+60. Yeah, okay, I will fit it to my Himalayan. But
technician is not there today, so you can take it and you can issue it to some another place. Okay. When he'll be available? I think tomorrow. Tomorrow. Okay, what's the cost of that? It costs nearly 6,800. Okay. Can I check the price? Yeah. Box bro. In online it is showing 5,000. Just a middle confirm once. Okay. Others for take it, tomorrow you bring it, okay? Okay, okay. సో గాయస్ మనం అనుకున్న మోడల్ అయితే ఇక్కడ లేదు. వీళ్ళు బెంగళూరులో 2 బ్రాంచెస్ ఉన్నాయి. హెచ్ఎస్ఆర్లో ఒకటి, ఇంద్రానగర్లో ఒకటి. హెచ్ఎస్ఆర్ బ్రాంచ్లో ఉందంట లైట్. వచ్చిన పని వేస్ట్ అయింది. వీళ్ళైతే ముందు కాల్ చేశాను వీళ్ళకి. ఈరోజు మార్నింగ్ 2 times, నేను ఈవినింగ్ ఒకసారి కాల్ చేసి ఎవరు ఫోన్ ఎత్తలేదు. సరే అని డైరెక్ట్గా వచ్చేసా. డైరెక్ట్ ఇక్కడికి వచ్చాక తర్వాత కాల్ వచ్చింది నాకు. సరే కనుక్కున్నా, ప్రోడక్ట్ అయితే లేదు. అండ్ ఆల్సో టెక్నీషియన్ కూడా లేడంట. రేపు టెక్నీషియన్ వస్తానని చెప్పాడు. సరే ఇంకా మనమైతే రేపు రావాలి మళ్ళీ. రేపు మళ్ళీ సేమ్ టైం 10:30కి వస్తే ప్రోడక్ట్ తెచ్చి పెడతామని చెప్పాడు. అండ్ టెక్నీషియన్ కూడా ఉంటానని చెప్పాడు. సో ఇంకా రేపు వచ్చి ఫిక్స్ చేసుకుందాం ఫాగ్ లైట్. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా. రేపు కలిసి చేసుకుందాం. సీ యూ టుమారో. బై బాయ్. The next day. హలో పీపుల్, ఇది వచ్చేసి నెక్స్ట్ డే. మీరు చూసే ఉంటారు, నిన్నైతే మనం ఫాగ్ లైట్స్ ఫిక్స్ చేయించాలని చెప్పి షాప్కి వెళ్ళేసి వచ్చేసాం. అంటే నాకు కావాల్సిన ప్రోడక్ట్ అండ్ టెక్నీషియన్ లేరని చెప్పి వాళ్ళైతే ఈరోజు రమ్మని చెప్పారు. సో ఇప్పుడైతే నాకు కాల్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి, ప్రోడక్ట్ వచ్చింది అండ్ టెక్నీషియన్ కూడా ఉన్నాడని చెప్పి. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. వాడు చూడండి నెట్ వచ్చాడు, వెనక సైకిల్ వస్తుంది, సడన్గా తిప్పేసాడు. ఆమె ఏమో తిట్టుకుంటా ఉంది వీడిని. బండ్లు రానప్పుడు ఎందుకు తోలుతారా నాయన. వీడే హెల్మెట్ కూడా లేదు మళ్ళీ వీడికి. ఇంకా మనం నేరుగా మోటో డ్రిఫ్ట్లో కలిసేసుకున్నాం. నాకు ఇదే పెద్ద దరకనే అయిపోయింది. గోప్రో ఊరికే హ్యాంగ్ అయిపోతుంది ఈ మీడియా మోడ్ వల్ల. ప్రతిసారి హ్యాంగ్ అయినప్పుడల్లా రిమూవ్ చేసి బ్యాటరీ తీసి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది, అప్పుడే ఆన్ అవుతుంది. మీరు నిన్నటికి ఈ రోజుకి మీకు కొంచెం ఆడియో క్వాలిటీ మారుంటుంది. నేను అమెజాన్లో ఒక డెడ్ కెట్ ఆర్డర్ పెట్టి మైక్ పెట్టేశాను నిన్న ఈవినింగ్. అందుకని నిన్నటికి ఈ రోజుకి మీకు ఆడియో క్వాలిటీ అయితే కొంచెం తేడా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎందుకంటే చాలామంది మనం 80 క్రాస్ చేసినప్పుడు చాలా విండ్ నాయిస్ వస్తుందన్నారు. విండ్ నాయిస్ అండ్ ఏవో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని చెప్పారు, ఆడియో క్లారిటీ లేదన్నారు. అందుకని ఇది కొనిపెట్టా, ట్రై చేద్దాం. ఇది ఎంత మాత్రాన్ని విండ్ నాయిస్ ఆపుతుందో తెలియదు నాకైతే. ఇదంతా ఒక ట్రై మాత్రమే. ఇది కన్నా మంచిగా విండ్ బఫెటింగ్ ఆపితే ఇంకా దీంతో కంటిన్యూ అయిపోవడమే. వచ్చేసాం గాయస్. సో గాయస్ మన గ్రేవర్స్కి అయితే కళ్ళు పెట్టేస్తున్నాం. ఇది హెచ్హెచ్ నేను తీసుకుందని చెప్పే కదా, మైండ్లో ఒక మోడల్ ఉందని చెప్పి. సేమ్ ఈ మోడలే. ఈ మౌంట్ ఉంది కదా, ఈ మౌంట్ ఇటు సైడ్ అని వేసుకోవచ్చు, ఇటు సైడ్ వేసుకోవచ్చు తీసి. అండ్ దీనికి వచ్చి ప్రొజెక్టర్ లైట్ వస్తుంది. ఇది ప్రొజెక్టర్ ఎల్ఈడి. పైన హై బీము, కింద లో బీము. లో బీమ్ మాత్రం స్ప్రెడ్ బీభత్సంగా ఉంటుంది, హై బీమ్ అయితే డైరెక్ట్గా కొడుతుంది ఫోకస్. సో ఇంకాసేపట్లో మన వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు, కాసేపట్లో చూపిస్తా. అండ్ దీనికైతే వైరింగ్ హార్నెస్ పని లేదు, ఎందుకంటే దీనికి ఆల్రెడీ మాడ్యూల్ వచ్చేస్తుంది సపరేట్గా. ఒక లైట్కి ఒక మాడ్యూల్ అండ్ ఇంకో లైట్కి ఇంకో మాడ్యూల్ వస్తుంది. నేనైతే ఫాగ్ లైట్ని ఇక్కడ మౌంట్ చేస్తున్నా కరెక్ట్గా ఈ ప్లేస్లో. ఇదైతే మనకు కరెక్ట్గా హెడ్ లైట్ కంటే కిందే ఉంది. हर गाड़ी को ये टैंक ज़रूरी निकालना पड़ेगा क्या फॉग लाइट्स का? ओके. సో గాయస్ ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్ కలర్ది, ఇదే మన రాయల్ ఎన్ఫీల్డ్ వాడే యాక్సెసరీ కేబుల్ ఇచ్చాడు. సో ఏమైనా ఫాగ్ లైట్స్ ఉన్నా కూడా మనం డైరెక్ట్గా దీనికి చేసేయచ్చు, అంటే ఏ వైర్ కట్ చేయకుండా డైరెక్ట్గా దీనికి పెట్టేయచ్చు. సో ఇప్పుడు కూడా మనం అదే చేసాం. మామూలుగా వేరే బైక్స్కి అయితే ఆ ప్లగ్ ఉండదు, సో కాబట్టి వాళ్ళు మెయిన్ వైర్ కట్ చేస్తారు, అప్పుడు వారంటీ వైడ్ అవుద్ది. మనకైతే ఆ ఇష్యూ ఏం లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ వాడు ముందు జాగ్రత్తగా ఆలోచించి మనకి సపరేట్గా యాక్సరీ కేబుల్ ఇచ్చాడు. అంటే లైట్స్ ఇలాంటి ఇంకేమైనా యాక్సరీస్, ఎలక్ట్రానిక్ యాక్సరీస్ అని ఫిట్ చేసుకోవడానికి అలా ఇచ్చాడు. సో గాయస్ మనమైతే ఫాగ్ లైట్స్తో పాటు ఈ శాడిల్ బ్యాగ్స్ ఇది కొన్నాం, వైటెరాలే. ఈ వైటెరాలే శాడిల్ బ్యాగ్స్ కూడా తీసుకున్నాం మనం. ఇదైతే 5000 అయింది. అండ్
సో కింద మన బండి కూడా రెడీ అయిపోయింది. ఫాగ్ లైట్స్ అయితే ఫిక్స్ చేశారు. మనం పైకి వచ్చాం బిల్డింగ్కి. వన్స్ బిల్డింగ్ అయిపోయాక కిందకి వెళ్ళి చూపిస్తాం మీకు లైట్స్ ఎలా ఉన్నాయో. మన బండి అయితే రెడీ అయిపోయింది, బిల్డింగ్ కూడా అయిపోయింది. టోటల్ 13,000 అయింది. వైట్ బ్యాక్ సీట్ పెట్టేసి వెళ్ళిపోయాడు వీడు. లైట్ చూస్తారా ఎలా ఉంటుందో. ఏంది ఇది 2 రావట్లేదు? మామూలు 2 లైట్లు వస్తాయి, హై బీమ్ లో 2 కలిపి వస్తుంది. వీడు సరిగ్గా ఫిక్స్ చేయలేదు గాయస్. వీడు 2 లైట్స్ ఒకసారి అలగట్లా. మ్యాటర్ ఏంటంటే మనకి 2 లైట్స్ ఉన్నాయి కదా, హై బీమ్ ఒకటి, లో బీమ్ ఒకటి. దాంట్లో ఏదన్నా ఒకటే వెలుగుతుంది. హై బీమ్ అన్నా లేదా లో బీమ్ అన్నా, రెండింటిలో ఏదో ఒకటి వెలుగుతుంది. హై బీమ్ లో బీమ్ 2 ఒకేసారి వెలిగంటే ఇంకా మనకి మంచిగా విజిబిలిటీ వస్తుంది. అది వీళ్ళు నడితే అది అలాగే ఉంటుంది. అండ్ ఈ స్విచ్ కాదు, వేరే 2 స్విచెస్ ఉంటాయి అనమాట. సో టోటల్ 4 స్విచెస్ ఉంటాయి. అది కావాలని చెప్పారు, అది ఉంటే వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఇదైతే 2-వే స్విచ్. ఇదైతే టోటల్ 3 స్విచెస్, 1, 2, 3, ఒకటి ఆఫ్, ఒకటి పైకి, ఒకటి కిందకి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంకో స్విచ్ ఉంటుందంట. సో యాక్చువల్గా నేను యూట్యూబ్లో వీడియో చూశాను కదా, దానికి కూడా 2 స్విచెస్ ఉన్నాయి. అంటే ఇది ఒక స్విచ్, వేరే సైడ్ ఇంకో స్విచ్ ఉంది. బట్ అది 1-వే స్విచ్చే. అది ఆన్ చేసి ఇది ఆన్ చేసి అప్పుడు వెళ్తుంది అనమాట లైట్. సో వీళ్ళు ఆ స్విచ్ ఉంటే తీసుకురమ్మన్నారు. ఆ స్విచ్ అయితే పెడతానని చెప్పారు. వీళ్ళు కూడా ఆ స్విచ్ లేదని చెప్పారు. ఏందో అన్ని తలకాయ నొప్పులు నాకే వస్తాయి, ఏందో అర్థం కాదు అసలు. రేపు రైడ్ ఉంది మళ్ళీ, రేపు ఎర్లీ మార్నింగ్. ఆ రైడ్ కోసం ఇవి పెట్టుకున్నా. అదైతే వీకెండ్ రైడే, కానీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాం. కనిపించదు కాబట్టి పెట్టేసుకున్నాం ఈరోజే. మనం కొడైకెనాల్ రైడ్ వెళ్తున్నాం కదా, సో దానికోసం అనేసి కూడా పెట్టుకున్నాము. అండ్ శాడిల్ బ్యాగ్ కూడా కొనేసాను నేను. ఏది కొన్నానంటే వైటర్ అలే. ఇక్కడ చూసారా, ఇక్కడ పెట్టుకెళ్తున్నా. నేను ఒకసారి నైట్ టైము లైట్ ఆన్ చేసి చూపిస్తా, త్రో ఎలా వస్తుందో. సో అప్పుడైతే మీకు కూడా క్లియర్గా అర్థమైపోద్ది ఎంత లైటింగ్ వస్తుందో. సో మీకు లైట్ ఎంత అని చెప్పలేదు కదా, ఓన్లీ ఫాగ్ లైట్ వచ్చేసి 5,000. అండ్ ఫాగ్ లైట్తో పాటు మ్యాడ్ డాగ్ లైట్ మౌంట్ తీసుకున్నాం. మనకు మౌంట్ చేయడానికి కావాలి కదా. సో ఆ మ్యాడ్ డాగ్ మౌంట్ వచ్చేసి 1,200. అండ్ ఈ స్విచ్ వచ్చేసి 400. అండ్ లేబర్ వచ్చేసి 650 అంట. సో మనకి టోటల్ వచ్చేసి 7,300 అయింది మనకి. అండ్ 5,000 వచ్చి శాడిల్ బ్యాగ్స్. సో టోటల్ ఈరోజు మన ఖర్చు 12,300 సమర్పణం. గాయస్ ఇప్పుడైతే నైట్ అయిపోయింది, 8:50 అయింది టైము. మీకు ఈ ఫాగ్ లైట్స్ చూపలేదు కదా ఎలా ఉన్నాయో, ఇప్పుడు చూపిస్తా. ఇది వచ్చి మా పార్కింగ్ ఏరియా. ఇది వచ్చి నార్మల్ లో బీము, ఇది వచ్చి హై బీము. ఇప్పుడు ఫాగ్ లైట్స్ వేసి చూపిస్తా చూడండి. చూసారా స్ప్రెడ్ ఎలా ఉందో, మొత్తం లిట్ అయిపోయింది అసలు. ఇది ఎల్లో లైట్, ఇది వైట్ లైట్, ఇది హై బీము. హై బీము, లో బీము, ఎల్లో లైట్ అండ్ వైట్ లైట్. ఒకసారి రోడ్లోకి కూడా వెళ్ళి చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. ఇక్కడ చూస్తున్నారా ఫ్రంట్ కొంచెం అంతా చీకటి ఉంది, స్ట్రీట్ లైట్స్ లేవు ఇక్కడ. ఇక్కడ ఒకసారి వేసి చూపిస్తా ఎలా ఉంటుందో. ఇది వచ్చి స్టాక్ లైట్ లో బీము, ఇది వచ్చి స్టాక్ హై బీము. ఇలా అయితే ఉంది త్రో. ఇప్పుడు ఫాగ్ లైట్స్ ఆన్ చేస్తా చూడండి. చూడండి ఎట్టుందో, మొత్తం లిట్ అయిపోయింది అసలు దారంతా. ఇది వచ్చి ఎల్లో లైట్ లో బీము, ఇది వచ్చి వైట్ లైట్ లో బీము, ఇది వచ్చి హై బీమ్ పైకి వెళ్ళిపోతుంది. హై బీమ్ చూసారా పైన అక్కడంతా పడుతుంది లైన్గా. ఇది వచ్చి లో బీము, చాలా చాలా పెద్దగా ఉంది కదా. ఇది నార్మల్ స్టాక్ లైట్. అసలు తేడా ఎంత ఉందో చూడండి, స్టాక్ లైట్కి ఫాగ్ లైట్కి. మొత్తం లిట్ అయిపోయింది అసలు. బీభత్సంగా ఉంది కదా అసలు. సో ఈ ఫాగ్ లైట్స్ అయితే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సిటీ రైడింగ్లో అయితే అసలు ఆన్ చేయను. ఇన్ కేస్ మరీ సిటీకి అవుట్స్కట్స్లో డార్కర్ ఏరియాస్ ఉంటే తప్ప అసలు ఆన్ చేయను. అంతే, ఇది ఇన్స్టాల్ చేసి వచ్చి ఓన్లీ నా సేఫ్టీ కోసమే. ఇంకా మనకైతే దిగులే లేదు. ఎంత రాత్రి బండి తీసినా కూడా మనకు లైట్స్ ఉంటాయి. సో వ్లాగ్లో కూడా మీకు బాగా కనిపిస్తుంది. సో మంచిగా వ్లాగ్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఈ ఫాగ్ లైట్ నేను పెట్టించుకుంది వచ్చి ఆన్ కమింగ్ ట్రాఫిక్ని గుడ్ డౌన్ చేయాలని కాదు, నా ఓన్ సేఫ్టీ కోసం పెట్టుకున్నా. అది ఎక్కడైనా లాంగ్ వెళ్ళినప్పుడు హైవేస్లో ఒకటే యూజ్ చేస్తా.
సిటీస్లో మనకైతే అసలు అవసరం కూడా రాదు ఫాగ్ లైట్స్, నార్మల్ స్టాక్ లైటే సరిపోద్ది. యా, హోప్ యూ లైక్ ద వీడియో. జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Yeah, that's it for today guys. Let's meet you in the next vlog.